బ్రెస్ట్ క్యాన్సర్‌లో చాలా రకాలుంటాయి. పెథలాజికల్ డయాగ్నోసిస్. మోస్ట్ కామన్‌గా మనం చూసేదేంటంటే ఎడినోకార్సినోమాస్ అంటాం. వాటిల్లోనే ఇప్పుడు ఈ మాలిక్యులర్ స్టేజింగ్ అనేది ఒకటి చేస్తున్నాం. ఆ మాలిక్యులర్ స్టేజింగ్ ప్రకారంగా ఒక 4 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్నాయి మోస్ట్ కామన్‌గా. ఈ 4గిటిని ఎందుకు డివైడ్ చేశారంటే, దీన్ని బట్టే వాటి ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో, బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి గల కారణాల్లో ఒకటి జెనెటిక్ మ్యుటేషన్స్ ఉండడము, లేతే హార్మోనల్ చేంజెస్ ఉండడం. సో, ఈ హార్మోనల్ చేంజెస్ అంటే ప్రిడామినెంట్‌గా ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్స్ అని ఉంటాయి. సో, ఆ రిసెప్టార్ స్టేటస్ అనేది ఆల్టర్ అవ్వడం వల్ల వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిపెండెంట్ క్యాన్సర్స్ అంటాం. సో, అలా ఈఆర్ పాజిటివ్, పీఆర్ పాజిటివ్ క్యాన్సర్స్ అని, ఈఆర్ నెగెటివ్ ట్యూమర్స్ అని ఉంటాయి. సో, అలా ఈ హార్మోన్ పాజిటివ్‌గా ఉండే వాటికి మనం హార్మోనల్ థెరపీ ఇవ్వడం వల్ల వాటిని తగ్గించడం, లేకపోతే మళ్ళీ తిరిగి రాకుండా చేయడానికి అది హెల్ప్ అవుతుంది. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక హెర్2 అనే ఒక జీన్ మ్యూటేషన్ అవుతూ ఉంటుంది. సో, ఆ హెర్2 అనే జీన్ మ్యూటేషన్ అంటే సరిగ్గా పనిచేయట్లేదు అని. సో, హెర్2 అనే నీ జీన్ సరిగ్గా పనిచేయట్లేదు, దానివల్ల క్యాన్సర్ వచ్చిందన్నప్పుడు దాన్ని మనం బ్లాక్ చేయడానికి ఒక రకమైన మందు ఇస్తాం. దాన్ని టార్గెటెడ్ థెరపీ అంటారు. సో, ఆ టార్గెటెడ్ థెరపీ ఇవ్వడం వల్ల మనం సర్జరీ చేసాం, లేకపోతే ట్రీట్మెంట్ ఇచ్చాం, అది మళ్ళీ వస్తుంది. అది మళ్ళీ వచ్చే ఛాన్స్ 50% నుంచి ఆల్మోస్ట్ హాఫ్ అయిపోతది. సగానికి సగం పడిపోతుంది ఆ ఛాన్స్ ఆ హెర్2 ఇవ్వడం వల్ల. ఇంకొక వేరియంట్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటాం. ఇవేంటంటే ఈ హార్మోన్స్ నెగెటివే, ఈ జీన్స్ నెగెటివే. దానికి కారణం ఎందుకు అనేది స్పెసిఫిక్‌గా ఉంది. ఇవి కొంచెం అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తాయి. సో, ఈ 4 వెరైటీస్‌లో మనం ఏ వెరైటీ అనేది తెలుసుకోవడం వల్ల దాన్ని మళ్ళీ తగ్గించే ఛాన్స్ కానీ, లేకపోతే దాన్ని బెటర్‌గా కంట్రోల్ చేసే ఛాన్స్ గానీ, మనకి ఆపర్చునిటీ బెటర్‌గా దొరుకుతుంది.